దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. నిజంగా ఈ లోకంలో మనందరం కూడా అనేక మంది అధికారం కావాలి, నేను నాయకుడిని కావాలి అని కోరుకుంటారు. కొంతమంది నేను దేశానికి నాయకుడు కావాలనుకుంటారు. కొంతమంది నేను ప్రపంచంలోని గొప్ప నాయకుడు కావాలనుకుంటాడు. కొంతమంది నేను నా రాష్ట్రంలోనే నాయకుడు కావాలనుకుంటాడు. కొంతమంది నా పట్టణంలో, నా గ్రామంలో, ఇదిగో నా యొక్క సంఘములో నేను నాయకుడిగా ఉండాలి అని అనుకుంటారు. మంచిది, నాయకుడిగా ఉండాలి అని అనుకుంటంలో తప్పు లేదు. నాయకుడిగా నువ్వు చేయటంలో కూడా ఎటువంటి తప్పు లేదు. అయితే నిజంగా నువ్వు నమ్మకమైనటువంటి వాడిగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా నీ క్రియలు గనక సరైనవిగా ఉండినట్లయితే దేవాతి దేవుడే నీకు ఆ నాయకుడు లక్షణాలను కల్పిస్తాడో, నాయకుడిగా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, నడిపిస్తాడు. నిజంగా మోషే గారు చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, ఫరో ఇంటి దగ్గర. మరి అక్కడి నుంచి తన మామైనటువంటి ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరములు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో 80 సంవత్సరాలు అయిపోతే దేవుడు పిలుస్తున్నాడు, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు ప్రజలు నువ్వు నడిపించాలంటే నేను నడిపించలేను, నా మాట వినరు వారు. ఇదిగో నీకు కావాలంటే మా అన్నని అహరోను ఉన్నాడు, అతనికి అన్నీ తెలుసు, నువ్వు నడిపించుకంటే లేదు, నువ్వే కావాలి. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, మోషే నిజంగా తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు కదా. ఎందుకని? ఈ లోకంలో ఒకవేళ నువ్వు పదవి కావాలి, అధికారం కావాలి, నాయకత్వం కావాలనుకున్నట్లయితే అది దేవుడు ఏర్పాటు చేయాలి తప్ప మనము ఆశించి ఏదో చేసేసి మనం తీసుకున్నట్లయితే అది కొంతవరకే. దేవుడు మనల్ని ఎన్నుకోవాలి. అబ్షలోముని కూడా దేవుడు ఎన్నుకోలేదు, కానీ ఎంత తండ్రినే మోసగించి సింహాసనం ఎక్కాలని చూశాడు. చివరికి ఏమైపోయాడో మనం చూసాం. అధికారం మనం ఎప్పుడు కూడా ఆ నాయకత్వాన్ని కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుడు ఎన్నుకోవాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము నిజంగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవించినప్పుడు రికమెండేషన్లతోటి ఏదో ప్రలోభాలు పెట్టేసి దక్కించుకునేది కాదు నాయకత్వం అనేది, ఆ నాయకత్వ లక్షణాలు అనేది. నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆయన సంఘంలోన, నీ గ్రామంలోన, పట్టణంలోన, రాష్ట్రంలోన, దేశంలోన, ప్రపంచంలోనే ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటాడు. ఆయన మన దేవుడు అంత గొప్ప దేవుడు. అయితే మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని నువ్వు నాయకుడు కాకపోవచ్చు, ఆ ఆశ మనలో ఉన్నప్పుడు, ఇదిగో నేను నా ప్రజలకు నేను ఏదో చెయ్యాలనుకున్నాను అనుకున్నప్పుడు కొంతమంది మనల్ని అసహించుకోవచ్చు, కొంతమంది మనల్ని సిగ్గుపరచవచ్చు, కొంతమంది మనల్ని తృణీకరించవచ్చు, ఆ యొక్క స్థలం నుంచే మనల్ని వెళ్ళగొట్టవచ్చు. అయితే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, నువ్వు ఎక్కడైతే గనక సిగ్గుపరచబడ్డావో, ఎక్కడైతే గనక ఎవరి చేత అయితే గనక నువ్వు తృణీకరింపబడ్డావో, దేవుడు నిన్ను అక్కడే ఎన్నుకుంటాడు. మనం చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి ప్రదేశాల్లో, స్థలాల్లో, ఇన్స్టిట్యూషన్స్లో అనేక మందిని తృణీకరిస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుడు అక్కడే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే తన కుటుంబం నుంచి, తన దేశం నుంచి కూడా ఒక వ్యక్తిని పంపించేశారండి. ఎందుకనంటే అతడు వేశ్య కుమారుడు. ఈ దినాల్లో కూడా బడాబాబులు, అధికారులు, ధనవంతులు, నాయకులు వారి బిడ్డలను అయితే గనక ఎవడైనా ఆదరించేస్తాడు. అదే గనక ఈ లోకంలో పేదవారిని, దరిద్రుల్ని, ఎవ్వరు లేనటువంటి వారిని ఎవ్వరు కూడా ఆదుకోరు. ఎందుకు? వాడి వల్ల నాకు ప్రయోజనమే ఉంటుంది. ఒక ధనవంతుడు వచ్చాడు, కారులో వచ్చాడు, వాడిని ఆహ్వానిస్తాం, సంఘంలోనికి ఆహ్వానిస్తాం, నువ్వు ఎక్కడ కూర్చోవని వాడికి కుర్చేసి పెడతాం. దరిద్రునైతే నువ్వు ఎక్కడ కూర్చో అక్కడ కూర్చో అని చెప్తాం మనం. ఎంత దేవుడు తన స్వహస్తాలతోటి మనందరినీ తయారు చేశాడండి.
దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, నువ్వు దరిద్రుడా అంటే చాలు అది దేవుని అవమానపరిచినట్లు. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపమందు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరిని కూడా తిట్టకూడదు, దూషించకూడదు. ఎందుకంటే ఇదిగో మన స్వరూపమందు దేవుడు పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వం అక్కడ మాట్లాడుకున్నారు. ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసినప్పుడు మరి మనం ఎదుటివారిని ఎందుకు మనం దూషిస్తున్నాము? ఎదుటివారిని వారి యొక్క అధికారాన్ని బట్టి, వారి యొక్క ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి మరి మనం ఎందుకు ఒకరిని ఒక విధంగా మరొకరిని మరొక విధంగా మనం చూస్తున్నాం? మనం నిజంగా దేవుని యొక్క బిడ్డలమైతే అందరినీ కూడా ఒకే విధంగా చూడాలి కదా, మనం ఒకే ప్రేమ కల్పించాలి కదా. వాడు ఎంత దుష్టుడైనా ప్రభువే మనం ఇంకనూ పాపములో ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు కదా. మరి ప్రభువు కనుక ఇడు పాపి, దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, మన పాపములను బట్టి ఆయన మనకు పరిహారం చెల్లించాడు. ఒకవేళ కనుక మన పాపాలను బట్టి కనుక ఆయన పరిహారం చెల్లిస్తే ఎవడు ఆయన ఎదుట నిలబడగలడు? ఎవడు కూడా నిలబడలేడు. సూర్యుని యొక్క కాంతి, వాడు దుష్టుడైన దుర్మార్గుడైన నీతిమంతుడిని ఎవడైనా సరే ఆ యొక్క కాంతి అందరి మీద సమానంగానే ఉంటుంది కదా. మరి దేవుని యొక్క ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది కదా. మరి మనం ఎందుకు ఎదుటివారి మీద చూపించలేకపోతున్నాం? అంటే అధికారం, ధనము, నాయకత్వం, డబ్బు ఇచ్చి లేకపోతే రికమెండేషన్స్ ఇచ్చేస్తే వచ్చేది కాదు. ఈ యొక్క వ్యక్తిని చూసుకున్నట్లయితే ఇంటిలో నుంచి, ఆ ఊరిలోంచి, దేశంలోంచే గెంటేశారు. ఎందుకని? వేశ్య కుమారుడని. వేశ్య కుమారుడైతే అతడేం తప్పు చేశాడండి? తల్లి చేసిందేమో తప్పు, ఓకే. కుమారుడు ఏం తప్పు చేశాడు? మనం ఆదరించాలండి ఎవరినైనా సరే ఈ లోకంలో. కానీ మనం ఆదరించము, ఆదరించకపోగా దూషిస్తాము. మనం చేయకూడదు, ఆ పనులు చేయకూడదు. ప్రార్థన ఒకటేనండి మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన పూర్వకంగా మనం వెళ్తే ఎటువంటి వారైనా సరే మారతారు. మనం పక్షపాతం చూపించకూడదు. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ చూస్తాడు. క్రైస్తవులనే కాదు, అన్యుల్ని కూడా ఆయనే సృష్టించినటువంటి వాడు. వాళ్ళని కూడా చూస్తాడు. మనం గొప్పవారం ఏం కాదు, మనం వారికంటే గొప్పవారం కాదు. ఇదిగో పంపించేశాడు. గిలాదీయుడైన ఆ కాలమున 11 న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకున్నట్లయితే 11వ అధ్యాయంలో గిలాదువాడైన యోప్తా. ఈ యోప్తా ఎలాంటి వాడు? పరాక్రమము కలిగినటువంటి వాడు, పరాక్రమశాలి. అటువంటి వ్యక్తిని చూడండి. గిలాదువాడైన యోప్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదువాడైన యోప్తా పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడండి, బలవంతుడు, పరాక్రమశాలి, దేనికి భయపడినటువంటి వాడు, ఏ విషయంలోనూ కూడా వెనకడుగు వేయనటువంటి వాడు. మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నామంటే సత్యములో మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మనం సత్యాన్ని వెనకల పెట్టేసుకుని అసత్యాన్ని ముందు పెట్టుకోకూడదు. నేటి దినాల్లో అదే జరుగుతుంది. నీతిగా న్యాయంగా ఉండేవాళ్ళు అవసరం లేదు ఎవరికి. ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఏం చేస్తారు? చంపేస్తారు, వెలివేసేస్తారు, ఇదిగో బయటికి గెంటేస్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వాడికి కన్నులు రప్పిస్తే ఆ యూదులు అడుగుతారు, ఇదిగో నీకెవరో? తల్లిదండ్రుల దగ్గర అడుగుతారు, ఇదిగో వాడు వీడు వచ్చినోడే, వాడిని అడిగితే వాడికి అన్నీ తెలుసు, మాకు తెలీదు అంటారు. ఎందుకు? వారు అక్కడ వెలివేసేస్తారని ఆ సమాజంలో నుంచి. అయితే ఇదిగో నాకు చూపును ఇచ్చిన వాడు ఆయనే క్రీస్తే అని చెప్పుకున్నాడు. అతను వెలివేశారు. ఆయన క్రీస్తు తెలుసుకున్నాడు. దేవాతి దేవుడు ఆదరించాడు. ఇదిగోండి, మనుషులు విడిచిపెట్టేయచ్చు, మనుషులు వెలివేయవచ్చు, మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు సిగ్గుపరచవచ్చు. ఇదిగో గిలాదీ వాడైనటువంటి యోప్తా పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుడు, కానీ ఇతడు వేశ్య కుమారుడు. గిలాదు యోప్తానును కనిను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగగా వారు పెద్దవారై
యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. తండ్రి అందరికీ తండ్రి వారికి, కానీ ఇదిగో నీవు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు, నువ్వు వేశ్య కుమారుడువు. ఇదిగో నీవు మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు, నీవు ఉండటానికి ఇక్కడ అధికారం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు మాతో ఉండటానికి నువ్వు వీలు లేదు. మేము నీతిమంతులము, మేము పవిత్రంగా జన్మించినటువంటి వారము, నీవు అపవిత్రుడువు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు, నువ్వు వెళ్ళిపో అని అంటే నిజంగా యోప్తండి పరాక్రమము కలిగినటువంటి వాడు, బలాఢ్యుడు. వాళ్ళ అన్నదమ్ములు ఏకపరేస్తాడు. నిజంగానే ఎవరిని కూడా ఇదే దినాల్లో ఉన్నట్లయితే చంపేస్తారు. కానీ యోప్త అయితే తన అన్నదమ్ముల్ని, తన యొక్క సహోదరులు యొద్ద నుండి వెళ్ళిపోయాడు, కానీ ఏమి చేయలేడు. చెయ్యగలడు. దేవుడు ఆ శక్తినిచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. కానీ వీరు కూడా నా సహోదరులు కదా అని నిజంగా అనకూడదు, కానీ నోరు మూసుకుని వెళ్ళిపోయాడండి యోప్త. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోప్త తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్త యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఎందుకు అల్లరమోక యోప్తాన్ని అనుసరించారు? ఇతడు బలాఢ్యుడు, పరాక్రమశాలి కలిగినటువంటి వాడు. ఎక్కడైనా సరే ఇతనికి ఏదైనా జరుగుతుందంటే ఇతడు ముందుంటాడు. అన్యాయంగా జరిగిందంటే ఒక్కొక్కరిని ఎరగొడతాడు. ఇతడు బలవంతుడు కనుక అల్లరమొక ఈయన వెంట వెంబడించాయి. చూడండి, కొంతకాలమైన తర్వాత ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తాం. కుటుంబంలో తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, లేకపోతే బిడ్డలు కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, సిగ్గుపరుస్తారు, తృణీకరిస్తారు, అవమానపరుస్తారు, వెలివేసేస్తారు, గెంటేస్తారు. వారు వెళ్ళిపోయిన తర్వాత వారు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎవరినైతే గెంటేశారో వాళ్ళు నిజంగా కొన్ని సమయాలు వారు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వారు కష్టపడి పైకి వస్తారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అప్పుడు వీరందరూ కూడా చీమల్లాగా జాయిన్ అయిపోతారు. అప్పుడు బెల్లం ఉంది కదండి, చీమల్లాగా స్లోగా వెళ్ళిపోతారు. ఎందుకు? ధనము, పదవులు, అన్నీ స్టేటస్ వచ్చేసినాయి కదా, మావోడే అతను అని చెప్పేసి మళ్ళీ కలిపేసుకుంటారు. ఇంతకుముందు అతన్ని తిట్టడం, కొట్టడం, గెంటేయటం ఇవన్నీ ఇంకా గుర్తుకు రావు. డబ్బు సంపాదించున్నాడు కదా పాపం. ఇదిగో దేవుడు గొప్ప దేవుడు అండి. యోప్తాని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలసి వచ్చింది. మా ప్రదేశాలను, మా దేశాలు వీరు ఆక్రమించేసుకున్నారు అని అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ ఈ అమ్మోనీయుల్ని ఎదుర్కొనటానికి వీరికి బలము లేదు, వీరికి శక్తి లేదు నిజంగానే. అయితే అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యోప్తాను రప్పించుటకు పోయి, ఎక్కడికి వెళ్ళిపోయారు? గిలాదీలు అందరూ కూడా టోబు దేశం నుంచి యోప్తాను రప్పించుటకు అతని యొద్దకు పోయి, నీవు టోబు దేశము నుండి నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము. ఏమంటున్నారు? ఎక్కడైతే టోబు దేశంలో ఉన్నాడో, ఎక్కడికైతే పారిపోయాడో, తన సహోదరులు గెంటేశారో అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. తన బ్రతికేదో బ్రతుకుదాము అని వెళ్ళిపోతే అమ్మోనీయులతో యుద్ధం చేయవలసి వచ్చింది కదా. ఇదిగో నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. చూసారా? ఒక తృణీకరింపబడినటువంటి వాడు, సహోదరుల చేత గెంటబడినటువంటి వాడు. ఇదిగో వీరికంట ఏం కావాలి? మా అందరి మీద నువ్వు అధిపతిగా. ఇంటిలో ఉండటానికి స్థలం లేదు, ఇంటిలో ఉండటానికి ఈయనకి ఏమీ లేదు, పరిస్థితి లేదు. అలాంటిది ఏమంటున్నారు? ఇదిగో నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యోప్తాతో చెప్పిరి. నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండినట్లయితే అప్పుడు ఏమంటారు చూడండి. అలాగే మనం అడిగితే,
నువ్వు డబ్బు వచ్చిందని నువ్వు ఇప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చేసారా, లేకపోతే నాకు పదవి వచ్చేసింది, లేకపోతే మంచి పలుకుబడి వచ్చేసింది, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాను ఇప్పుడు వచ్చేసారు మీరు, చాలా మంచోడు మావాడని ఇప్పుడు చెప్తున్నారు మీరు, అప్పుడు నన్ను గెంటేశారు కదా అని కొంతమంది అయితే మాట్లాడతారు. కొంతమంది అయితే పాపం కాముగా ఉండి సర్లే అని కలిపేసుకుంటారు. కొంతమంది మాటలన్నా కలుపుకుంటారు, కొంతమంది కలగపోవచ్చు. అయితే ఇక్కడ యోప్తా అంటున్నాడండి, మీరు నా యందు పగబట్టి, చూసారండి ఎంత భయంకరమండి, కుటుంబంలోనే సహోదరునే పగబట్టి పంపించేశారు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినోడు వేశ్య కుమారుడు అని. అందుకే యోప్తా అంటున్నాడు, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేశారండి యోప్తానని. ఈ దినాల్లో మనం అనేక మందిని చూస్తాం, సంఘాల్లో తోలివేస్తారు జనాల్ని, కుటుంబంలో తోలివేస్తారు, గ్రామాల్లో నుంచి తోలివేస్తారు, పట్టణంలోంచి, దేశంలో నుంచి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. నువ్వు మా గ్రామంలో ఉండొద్దని వెలివేసేస్తారు, మా రాష్ట్రంలో ఉండొద్దు, మా దేశంలో ఉండొద్దు, ఏం చేస్తారు, వేరే దేశాల్లో వెళ్ళి ఉండంటారు, వేరే గ్రామాల్లో ఉంటారు. మా కుటుంబంలో ఉందండి పాపం, పక్క కుటుంబంలో ఉంటారు కొంతమంది, లేకపోతే వేరే చోటుకి వెళ్ళిపోయి తలదాచుకుంటారు. మా సంఘంలో వద్దు నువ్వంటే వేరే సంఘానికి వెళ్ళిపోతారు. అంటే యోప్తాని కూడా అదే విధంగా, ఇదిగో మీరు అందరూ పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేశారు కదా మీరు అని అడుగుతుంటే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా, మీకు శ్రమ వచ్చేసిందని ఇప్పుడు నా యొద్దకు వచ్చేసారా మీరు అని అడుగుతున్నాడు. అప్పుడు వీరు అంటున్నారు, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. అయ్యో నిన్ను గెంటేశామయ్యా, అవును కరెక్టే, ఇదిగో నీ యొక్క తండ్రి ఇంటి నుంచే పగబట్టి మరి నిన్ను గెంటి వేశాం, నిన్ను త్రోసివేశాము, ఇదిగో అది మేము తెలుసుకున్నామయ్యా, అది మేము తెలుసుకున్నాం కాబట్టే మా తప్పు ఏదో మేము తెలుసుకున్నాం కనుకే నీ వద్దకు వచ్చాం, లేకపోతే మాకొద్దు వీడు అనుకుంటే మేము రాకపోదుమయ్యా. ఆ తప్పుని మేము తెలుసుకున్నాం, మా పరిస్థితి ఏంటో మేము తెలుసుకున్నాము, మా స్థితి ఏంటో మేము ఎరిగి ఉన్నాము అని యోప్తాతో అన్నాడు. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యోప్తాతో అన్నారు. ఇదిగో నువ్వు గిలాదీల వంశములో అందరి మీద నువ్వు అధిపతిగా ఉండవయ్యా, నువ్వు మా అందరి మీద నువ్వు అధికారిగా ఉండవు. దేవుడు కూడానండి తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నుకుంటాడు. ఆయన ఎందుకు పనికిరనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, అసహించుకున్నటువంటి వారిని, సిగ్గుపరిచినటువంటి వారిని దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన బిడ్డల్ని ఆయన ఎన్నుకుంటాడు. యోప్తాని పరాక్రమము కలిగినటువంటి వాడు, ఏదైనా చేయగలడు, ఆ ఊరి మీద పడి వారు ఒక్కొక్కరు కూడా లేపేయగలడు నిజంగానే, కానీ ఆ పని చేయలేదు, ఇంటి నుండి పారిపోయాడంతే. ఇదిగో నువ్వు వచ్చినట్లయితే మా గిలాదీలందరి మీద నువ్వు అధికారిగా ఉందివు. దేవుడు చూడండి, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన చేసినటువంటి కార్యములు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదండి, ఇంకా మనకి వినబట్టలేదు, కనబట్టలేదు అని చేసినటువంటి కార్యములు. ఆయన యందు మనం గొప్ప విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు గొప్ప నమ్మిక ఉంచినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. తృణీకరింపబడినటువంటి వాడు, గెంటి వేయబడినటువంటి వాడు, పగబట్టి మరీ త్రోసివేసినటువంటి వాడు, ఇదిగో నువ్వు మాకు అధికారిగా ఉండాలి, మమ్మల్ని నువ్వు ఏలాలి. దేవుడు ఉన్నతమైనటువంటి వాడు, ఆయన ఎరిగినటువంటి వాడు, హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయనకి తెలుసు. యోప్తాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇదిగో నీవు మాతో కూడా వచ్చి అమ్మోనులతో యుద్ధం చేసినట్లా గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం ఉందివని యోప్తాతో అనేది. అందుకు యోప్తా, అమ్మోనులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల, చూసారా, ఒకవేళ వారు నా చేతికి వచ్చినట్లయితే కాదు, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల, చూసారా, అతను బలవంతుడే, పరాక్రమశాలే, బలాఢ్యుడే, కానీ అతని బలాన్ని చెప్పుకోవట్లేదు. ఇదిగో ఒకవేళ యెహోవా వారిని నా చేతికి అప్పగించినట్లయితే, మనం ఎప్పుడు కూడానండి
దేవుని మర్చిపోకూడదు. నువ్వు కష్టంలో ఉన్నావా, సుఖంలో ఉన్నావా, సంతోషంలో ఉన్నావా, ఉన్నతమైన స్థానంలో ఉన్నావా, ఎప్పుడు కూడా దేవుని మర్చిపోకూడదు. దేవుని మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. ఇదిగో ఆ కాలంలో కూడా దేవుని మరిచినటువంటి తరం వచ్చింది, యేసేపును మరిచినటువంటి తరం వచ్చింది అన్నాడు. మనం ఆ విధంగా ఉండకుండా దేవుని నిత్యము కూడా మన కొరకు ఆయన ప్రాణాలు పెట్టాడు. ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో ప్రభువా, నేను ఏ స్థితిలోంచి నన్ను ఈ స్థితిలో నువ్వు పెట్టావయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, ఒక కుంటివాడిగా గుడ్డివాడిగా కాకుండా నన్ను ఈ విధంగా నువ్వు నడిపిస్తున్నావు కదయ్యా, నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చావయ్యా, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు, ఒక భవిష్యత్తుని ఇచ్చావు, ఇదిగో నా జీవితాన్ని ఇచ్చావయ్యా, నా జీవితాన్ని నువ్వు నడిపించండి అయ్యా ఉన్నతమైన స్థానంలోనికి అని దేవుని నువ్వు నిజంగా అడిగినట్లయితే, అట్టి మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే యోప్తాన్ని చూడండి. ఇదిగో ఒకవేళ యెహోవా వారిని నా చేతికి అప్పగించినట్లా నేనే మీకు ప్రధానుని అవుదునా అని అంటున్నాడు. అని గిలాదు పెద్దలు అడిగా, గిలాదు పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చెప్పున చేయదము, యెహోవా మన యొబయుల మధ్యను సాక్షిగా ఉండునుగా. కానీ యోప్తా ఇదిగో మనిద్దరి మధ్య నీకును, ఇదిగో గిలాదులు అంటే మనందరము, మన ఉభయుల మధ్యన యెహోవా మనకి సాక్షిగా, యెహోవా మన మధ్య సాక్షిగా ఉండునుగాక అని యోప్తాతో అనేది. అవును కదా, దేవుడు మన మధ్య సాక్షిగా ఉన్నాడు. ఆయన మంచి సాక్షిగా ఉన్నాడు. ఆయన గురించి ఎవడో, ఆయనలో పాపం ఉన్నదని ఎవడో నేరస్థాపన చేయగలడు? లేదండి, ఎవడు కూడా చేయలేడు. అందుకే మంచి సాక్షిగా ఉన్నాడు. మనము కూడా మంచి సాక్షి కలిగి జీవించినట్లయితే, ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో, ఎవరి చేత అయితే నువ్వు అపహసించబడుతున్నావో, సిగ్గుపరచబడుతున్నావో, దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టుకుంటాడు ఉన్నతమైన స్థానంలో. యోసేపు గారిని చూస్తే అన్నదమ్ములు అవమానపరిచారు, తృణీకరించారు, సిగ్గుపరిచారు, కానీ ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. వారందరికీ నాయకుడిగా నిలబడ్డాడంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఇదిగో యోప్తా కూడా, యెహోవా ఒకవేళ వారిని అమ్మోనీయుల్ని నా చేతికి అప్పగించినట్లయితే మీ అందరి మీద నేను ప్రధానిగా ఉందునా అంటే, అవును, నీకును మాకును మన ఉభయులకు మధ్యన దేవుడు యెహోవా సాక్షిగా ఉన్నాడు అని. కాబట్టి యోప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతనిని నియమించుకొనిరి. చూసారా, ఏదైతే చేశారో ఒక అధిపతిగా, న్యాయాధిపతిగా, ప్రధానునిగాను అతను నియమించుకున్నారు. అప్పుడు యోప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతిని అంతయు వినిపించెను. చూసారా, దేవుని యొక్క సన్నిధిలో మిస్పాలో యోప్తా గారు విన్నవించుకున్నాడు. తండ్రి యెహోవా దేవా, నన్ను ఏ విధంగా అయితే నా కుటుంబంలోంచి నేను అన్య స్త్రీకి పుట్టినోడిని ఏ విధంగా నన్ను గెంటేశారో పగబట్టి మరీని, ఇదిగో మళ్ళా నన్ను రప్పించి నన్ను న్యాయాధిపతిగాను ప్రధానిగాను నన్ను గిలాదీల మధ్య నిలబెట్టుకున్నారయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యని మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించుకుంటున్నాడు. మనమైతే మనుషులు ఎదుట గొప్పలు చెప్పుకుంటాం, మన స్థితి మర్చిపోతాం. దేవుడు ఇప్పుడు ఆస్వాదించేసాడు లేకపోతే ఏదో ఇచ్చేసాడని మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. కాదు, ఏదైనప్పటికీ కూడా. అందుకే దావీదు గారు అంటున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను ఎంతటి వాడినైనా నన్నింతగా నువ్వు హెచ్చించుటకు, ఇదిగో నీ దృష్టిలో ఇది నీకు కొంచెముగానే ఉంటుందయ్యా. యోప్తా కూడా నన్ను నా జనాంగము, నా కుటుంబస్తులే నన్ను తృణీకరించారు, ఇంటి నుంచి వెలగొట్టేశారయ్యా, కానీ నువ్వు నన్ను ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబెట్టావయ్యని దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. మనము కూడా ఆ స్థితిలో కనుక మనం నిలబడినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించినట్లయితే, ఆయన ఎరిగి ఉన్నాడండి మన హృదయాల్ని. మనుషులు కాదు ఎరగవలసింది, మనుషులు ఎదుటి కాదు మనం నటించటము లేకపోతే వేషధారులుగా జీవించటం కాదు. కానీ యోప్తాను నిజంగా ఏ విధంగా దేవుడు నిలబెట్టుకున్నాడండి. అల్లరి మోక తిరిగేది ఆయన కూడా అని, బలాఢ్యుడు పరాక్రమశాలి వదులుకున్నాడు. కొంతమంది వారి బలం వారికి తెలిసినా ఎదుటి వారికి తెలియదు, తృణీకరిస్తారో ఇది చేస్తారు. కానీ దేవుడికి తెలుసండి ఎవరిని ఏ విధంగా వాడుకోవడం, ఎవరిని ఎక్కడ
ఆయన నిలబెట్టుకోవాలి, ఆయనకి తెలుసు. మరి సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యోప్తాని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, యోసేపు గారిని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఇదిగో దావీదు గారు తండ్రి అయినటువంటి యెషయా గారు కూడా తన కుమారుడు పెద్ద కుమారునే చూపించాడు సమూయేలు గారికి. కానీ చివరికి రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవారు, ఆరోవారు, ఇంకెవరైనా ఉన్నాడులే ఒకడు గొర్రెలు కాచుకుంటున్నాడు అన్నారు. అతడే నాకు కావాల్సింది. మన దేవుడు గొప్ప దేవుడు. మనుషులు చూసినట్టుగాను ఎత్తును, రూపాన్ని, ధనాన్ని, పలుకుబడిని చూసేటువంటి వాడు కాదు మన దేవుడు. హృదయాలు కావాలండి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం చాలా చాలా విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఈ మాటలు గనక మనం ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని మనం గెంటి వేయకుండా పగబట్టి అందరినీ కూడా మనం కలుపుకొని ఐక్యత కలిగి, ఇదిగో ఆత్మ కలిగించే ఐక్యతను కనుక మనం కాపాడుకున్నట్లయితే మనం అభివృద్ధి పడవచ్చు, అనేక మందికి మనం ఆశీర్వదకరంగా మనం నిలబడవచ్చు. అటువంటి కృప యోప్తాకు దయచేశాడు. ఈ దినాన్న నీకు, నాకు, మనందరికి కూడా దేవుడు దయచేస్తాడు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా దేవుని ఎదుట నువ్వు నిలబడతావో, ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇదిగో ఎవరైతే గనక సిగ్గుపరిచారో, తృణీకరించారో వారే మళ్ళీ వెళ్ళి బతిమాలుకున్నారో, మన దేవుడు ఆ విధంగా చేస్తాడు మనల్ని కూడా. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, గిలాదు వాడైనటువంటి యోప్తా పరాక్రమశాలి, పరాక్రమమైనటువంటి కలిగినటువంటి వాడు, బలాఢ్యుడి ప్రభా. అయితే ఇతడు వేశ్య కుమారుడని సెలవిచ్చిన తండ్రి. ఇదిగో తండ్రి, గిలాదు భార్యకు పుట్టినటువంటి కుమారులు ప్రభా, యోప్తాతోటి నీవు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు, ఇదిగో నీవు మన తండ్రి స్వాస్థ్యంలో నీకు ఎటువంటి పాలు లేవు, నువ్వు వెళ్ళిపోని గెంటి వేశారు, త్రోసివేశారు పగబట్టి మరయ్యా. ఇదిగో దేవా, ఈ దినాల్లో అనేక మంది నీ బిడ్డలను కూడా అదే విధంగా చేస్తున్నారయ్యా. ఈ లోకంలో మాకు ఏది శాశ్వతం కాదని మాకు తెలుసయ్యా. అయినా సరే మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాస్థాలతో తయారు చేసావయ్యా. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ లేదయ్యా. మేము ఒకళ్ళని దూషించినట్లయితే, ఒకళ్ళని తిట్టినట్లయితే అది నిన్ను తిట్టినట్టు అవుతుందయ్యా. ఆ యొక్క అవకాశం మేము సాతానుగాడికి ఇవ్వకుండా మమ్మల్ని మేము భద్రపరుచుకొని అందరినీ ప్రభావ మేము కలుపుకునే విధంగా యోప్తాని ప్రభావ సిగ్గుపరిచారు, తృణీకరించారు, గెంటి వేశారు. మరలా వారే వెళ్ళి అందరి మీద నీవు అధిపతిగాను ప్రధానిగాను ఉండాలన్నప్పుడు ఇదిగో తండ్రి మిస్పాలో నీ ఎదుట సాక్షిగా నిలబడ్డాడయ్యా. నీ సన్నిధిలో మేము కూడా ప్రభా ఒకవేళ తృణీకరింపబడుతున్నామేమో, సిగ్గుపరుస్తున్నారేమో, మమ్మల్ని అవమానపరుస్తున్నారేమో, సమస్తలను వెరిగినటువంటి గొప్ప దేవుడు అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆస్తించమని. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, సాతాను బంధకాల్లో శాంతిని, సమాధానం మీద దయచేయమని. నీ ఆత్మతో మమ్మల్ని నింపి, నీ శక్తితో నింపి, నీ పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి నీకు ఇష్టమైన బిడ్డలకు మమ్మల్ని జీవింపచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించుకొని అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. వాక్యమే మనల్ని మారుస్తుంది. వాక్యమే మన జీవితాలకి వెలుగును ప్రసాదిస్తుంది కనుక. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆయనే మార్చగలరు. కానీ మనుషులు ఎవ్వరు కూడా మన జీవితాన్ని మార్చలేరు. అది మనం గ్రహించుకొని దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు మన జీవితం పట్ల. అటువంటి కృప దేవుడు మనకును, మీ అందరి కుటుంబాలకును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.